రిజర్వేషన్ల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం బలోపేతం చేస్తామని జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దొండ్ర కుమారస్వామి అన్నారు. రిజర్వేషన్ బచావ్ పేరుతో నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ రిజర్వేషన్లు ప్రత్యేక హక్కులు కాదని, సామాజికంగా వెనుకబడ్డ వర్గాలకు రాజ్యాంగం కల్పించిన రక్షణ వ్యవస్థ అని తెలిపారు. సోషల్ మీడియాలో సాగుతున్న రిజర్వేషన్ హఠావో ప్రచారాలు రాజ్యాంగ విలువలపై దాడిగా చూడాలని పిలుపునిచ్చారు. సమాన అవకాశాలు, ప్రాతినిధ్యం సాధించేందుకు రిజర్వేషన్లు అవసరమని స్పష్టం చేశారు. బీసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలతో పాటు సామాజిక న్యాయం కోరుకునే వారంతా ఏకతాటిపైకి రావాలని కోరారు. రాష్ట్రాల వారీగా సదస్సులు, చైతన్య కార్యక్రమాలు నిర్వహించి రిజర్వేషన్ల పరిరక్షణ దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజేష్ యాదవ్ ఆధ్వర్యంలో మనందరికీ తెలిసిందే, దేశంలో రిజర్వేషన్ హఠావో అనే పేరుతో ఒక భారీ కుట్ర జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం మన రాజ్యాంగం. ఆనాడు అంబేద్కర్ గారు చరిత్ర మొత్తంలో బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని బట్టి మాకు ఒక రిజర్వేషన్లు కల్పిస్తే ఈరోజు రిజర్వేషన్లు హఠావో పేరిట ఒక పెద్ద భారీ కుట్ర జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మేము ఈరోజు దేశ స్థాయిలో రిజర్వేషన్ కో బచావో, సామాజిక న్యాయాన్ని కాపాడదామనే ఒక నెపంతో ఈరోజు దేశం మొత్తం తిరుగుతామని సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కూడా మేధావులు మరియు అంతేకాకుండా కవులు, రచయితలు, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు అందరినీ కలిపి కూడా రిజర్వేషన్ కో బచావో పేరిట ఒక జాతీయ స్థాయి ఉద్యమాన్ని చేపట్టబోతామన్న ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖబర్దార్, ఎవరైతే రిజర్వేషన్లను హఠావో అనే పేరుతో చేస్తున్నారో మీరు జాగ్రత్తగా ఉండండి. రిజర్వేషన్లు అనేది మా ప్రాథమిక హక్కు. దశాబ్దాలుగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అణచివేతకు గురవుతున్నారు. ప్రాథమిక హక్కులు కూడా భంగం కలుగుతున్నది. మెజారిటీ పీపుల్ ఎవరు అంటే అది ఎస్సీ, ఎస్టీ, బీసీలు. అలాంటిది ఈ రిజర్వేషన్ హఠావో పేరిట ఈరోజు కేంద్ర ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా పరిశీలించి, సూక్ష్మ పరిగణించి దీన్ని వెంటనే ఒక యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని దాన్ని ఖండించాలని మేధావులు కూడా అందరూ